సార్ కంగ్రాట్స్ సార్ మీరు క్రెడై తెలంగాణ ప్రెసిడెంట్ అయినందుకు. సో నెక్స్ట్ 2 ఇయర్స్ మీరు క్రెడై తెలంగాణని ఎలా నడిపించాలని అనుకుంటున్నారు? క్రెడై అంటేనే ఒక విలువలతో కూడుకున్నది. మాకు అమ్మకాలు ముఖ్యం కాదు, జనాల నమ్మకం ముఖ్యం. ఆ, గతంలో కొన్ని అవివి జరిగి ఉన్నా మేము ఏం చేద్దామని అనుకుంటామంటే అన్నిటిని దారి మళ్లించి అందరికీ ఒక సిస్టమ్స్ అండ్ బెస్ట్ ప్రాసెసెస్ పెట్టి కస్టమర్ వాల్యూ ఏంటి అనేది వాళ్ళందరికీ అర్థం చేసి ఒక మిడిల్ క్లాస్ అతను కొనాలంటే ఒక 10 ఇయర్స్ కష్టపడ్డది ఇంకో 15 ఇయర్స్ సంపాదించబోయి తీసుకొచ్చి మా దగ్గర పెడుతున్నాడు. కాబట్టి ఇది మాకు ఒక పదవి కాదు, ఇది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. అది కమిట్మెంట్తో కూడిన రెస్పాన్సిబిలిటీ. ఆ దిశగా నేను అండ్ మా ఎంటైర్ అన్ని చాప్టర్స్ నుంచి ఉన్న డెవలపర్స్ అందరినీ కూడా ఆ దిశగా నడిపించేటట్టు ఈ 2 ఇయర్స్ మా ప్లాన్స్ ఉంటాయి. 2 ఇయర్స్ తర్వాత క్రెడై అంటేనే క్రెడై బ్రాండ్ అంటే మేము వీ వాంట్ టు రేజ్ అవర్ స్టాండర్డ్స్ అనమాట. డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్రెడైని చూస్తారని పూర్తి నమ్మకం ఉంది. నెక్స్ట్ క్రెడై తెలంగాణ మేజర్గా ఏ పాయింట్స్ మీద ఫోకస్ చేస్తుంది? మేజర్ యాక్చువల్లీ మార్కెట్లో అండి ముగ్గురు అవసరం. ఒకరు మేబీ ఫార్మర్ అనుకోవచ్చు, ఆర్ ఒక ల్యాండ్ ఉన్న తను ల్యాండ్ లార్డ్ అనుకోవచ్చు, అండ్ మధ్యలో ఒక డెవలపర్, ఆ తర్వాత కొనుగోలుదారు. కానీ ఈ మార్కెట్ ఏమైపోయిందంటే అనవసరమైన హైప్ తోటి ఒక రైతు ఎగ్జాంపుల్ ఒక 30 లక్షలకి ఒక ల్యాండ్ అమ్మాడు అనుకోండి, ఒక 1 ఇయర్ టైం ఇస్తే ఆ 1 ఇయర్ టైంలో అగ్రిమెంట్ పైన అగ్రిమెంట్ అయిపోయి ఆయన కళ్ళ ముందే డబుల్ కాదు త్రిబుల్ అవుతూ ఉంటే ఒక 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆ ల్యాండ్ను కాపాడి అనవసరంగా ఈ మధ్యవర్తుల ద్వారా 3 అంతలు 4 అంతలు చేసి అది మా డెవలపర్కి వస్తే మా మెయిన్ రా మెటీరియలే ఎక్కడికో వెళ్ళిపోతుంది. స్క్వేర్ ఫీట్కి మేము అనుకున్న కంటే 3 అంతలు 4 అంతలు అవుతుంది. అయితే అది మేము కొనుగోలుదారుకి పోయే లోపల మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి వెళ్ళే లోపల మల్టిపుల్ లెవెల్స్ ఛానల్స్ అయిపోవడం వల్ల అంటే ఎండ్ యూజర్కి ప్రైస్ ఎక్కువ పడుతూ ఉంది. అయితే మన దగ్గర ఒక ప్రాబ్లం ఏంటంటే మధ్యతరగతి వాళ్ళ అంటే ఈ ల్యాండ్ల రేట్లు అండ్ అంటే రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగినంతగా వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ పెరగట్లేదు. అందుకే అంటే కొనుగోలుదారుడు అసలు ఆలోచన చేసే అదే మానుకున్నాడు అన్నమాట. 90% వాళ్ళు ఇంకొన్ని రోజులు ఇట్లాగే జరిగితే ఇదే ప్రాక్టీసెస్ జరిగితే అసలు కొనలేరు. రియల్ ఎస్టేట్ అంటేనే మన వల్ల కాదు అనే పరిస్థితికి వస్తుంది. తప్పకుండా అంటే మేము ఏమనుకుంటున్నామంటే ల్యాండ్స్ ఏమన్నా ఉంటే డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చేటట్టు అంటే అండ్ ఎట్ ద సేమ్ టైం అంటే ఇప్పుడు మా దాంట్లో కూడా సాఫ్ట్ లాంచ్లు అనుకోవచ్చు, మీరు ఎప్పటి నుంచో గొప్ప పోరాటం చేస్తున్నారు వాటి మీద, ఫ్రీ లాంచ్లు అనుకోవచ్చు. ఇలాంటి అంటే మీరు అనవసరంగా జనాల డబ్బులను తీసుకెళ్ళి ఎటు అంటే వాటి బిచానా ఎత్తేసే కంపెనీలను నుంచి దారి మళ్లించేసి క్రెడై మెంబర్స్ను డిసిప్లిన్డ్గా చేసేటట్టు చేసి వాళ్ళని కొంచెం ఎక్విప్డ్ అంటే వాళ్ళ ఫైనాన్స్ ఫండింగ్ అన్నీ కూడా టైర్ 2 సిటీస్లో కూడా ఫండింగ్ ఇట్లాంటివి అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళని అంటే ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలుదారునికి మాత్రం క్రెడై అంటే అక్కడ పోయి క్రెడై డెవలపర్ దగ్గర ఇన్వెస్ట్ చేసిందంటే హాయిగా నిద్రపోయేటట్టు చేద్దామనే మెయిన్ అట్లాంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నాము. సో క్రెడై తెలంగాణ అంటే టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ హైదరాబాద్ కంటే అంత గొప్పగా ఉండదు. ఎట్ ది సేమ్ టైం ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువే ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ని ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాక్చువల్గా టైర్ 2, టైర్ 3 సిటీస్లో, వాటిని ఎట్లా రిజాల్వ్ చేయాలని మీరు ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు జనరలీ అంటే ఖమ్మం తీసుకున్నా, వరంగల్ తీసుకున్నా, ఏ టైర్ 2 సిటీ తీసుకున్నా చాలామంది అంటే అక్కడ నుంచి యూత్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయారండి చదువుకొని. వాళ్ళంతా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ట్రంప్ మాట్లాడడం కావచ్చు, ఇండియన్స్ని తీసేయడం అనడం కావచ్చు, వరల్డ్లో వేరే దగ్గర వేరే పరిస్థితులను బట్టి మెల్లిగా అంటే ఇప్పుడు కోవిడ్ అప్పుడు ఇంటి వాల్యూ తెలిసింది. అట్లాగే అంటే మనం ఉన్న ప్లేస్, మన మాతృభూమి ప్లేస్, మన స్థానబలం అట్లాగే ఉండాలనేది అంటే మన రూట్స్కు మళ్ళీ విలువ తెచ్చేటట్టు ఆ టైప్ ఆఫ్ క్యాంపెయినింగ్ కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. అందులో భాగంగా మేము యుఎస్ కావచ్చు అన్ని వేరే కంట్రీస్లో అన్న తెలుగు అసోసియేషన్ అందరితో కూడా అదైపోయి ఒక క్యాంపెయిన్ నడిపిద్దామని ఆలోచనలో ఉన్నాము. వాళ్ళందరూ కూడా కంపల్సరీ వాళ్ళ నేటివ్ ప్లేస్లో ఎంతో కొంత పెట్టుబడి పెట్టేటట్టు ఆ దిశలో అది చేసేటట్టు అండ్ ఎట్ ద సేమ్ టైం జనరలీ ఇప్పుడు ల్యాండ్ కొన్న నుంచి
పర్మిషన్ వచ్చేంత వరకు ఇండియా వైడ్ చూసుకుంటే 4 నుంచి 5 సంవత్సరాల టైం పడుతుంది. లక్కీగా ఈ మధ్యన బిల్డ్ నౌ అండ్ గవర్నమెంట్ కూడా బాగా వర్కౌట్ చేస్తుంది. వీలైన తొందరలో ఆ టైం గ్యాప్ కానీ పెరిగింది అనుకోండి, డెవలపర్ పెట్టే ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా కొంచెం తగ్గుతాయి. అండ్ స్పీడ్గా అంటే అవుట్డేటెడ్ ప్రోడక్ట్ కూడా రాదు. ఇప్పుడు ఈరోజు మనము ల్యాండ్ కొనుక్కొని ఒకటి ప్లాన్ చేసినాం, పర్మిషన్స్కి 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడితే అది మనం ప్లాన్ చేసిందంతా అవుట్డేటెడ్ మోడల్ అవుతుంది. కాబట్టి అది ఆ స్పీడ్ని పెంచడానికి అంటే ఆ టైం దాన్ని డ్యూరేషన్ తగ్గించడానికి డెఫినెట్లీ గవర్నమెంట్తో కలిసి పనిచేసి వీలైనంత తొందరలో పర్మిషన్స్ వచ్చేటట్టు ఆ దిశగా కూడా మా ప్రయత్నాలు ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక రీజనల్ రింగ్ రోడ్ ఇట్స్ కనెక్టింగ్ ఆల్మోస్ట్ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ అండ్ విలేజెస్. అట్ ది సేమ్ టైం రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్, రైట్? సో అది కూడా ఆల్మోస్ట్ మీకు 8 జిల్లాల నుంచి వెళ్తుంది. సో దీనివల్ల టైప్ 2 సిటీస్ రియల్ ఎస్టేట్ డిమాండ్ ఉంటుందంటారా? ల్యాండ్ రేట్స్ పెరగడం స్కోప్ ఉంటుంది? తప్పకుండా అండి. ఎందుకంటే ఈరోజు మనిషి అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మనం ఏం తింటున్నామో, ఎలాంటి గాలి పీలుస్తున్నామో, ఇలాంటి కాన్షియస్నెస్ అనేది బాగా పెరిగిపోయింది. అంటే ఒక ఏజ్ రాగానే డెఫినెట్లీ ఫామ్ హౌజెస్కి అంత డిమాండ్ రావడానికి కారణం కూడా అదే. ఈ ఫామ్ హౌజెస్ బదులు అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ప్లేసెస్లో అంటే కనెక్టివిటీ పెరిగితే ఇప్పుడు మనకు టైం తగ్గిపోతూ ఉంటుంది. ఒకప్పుడు మనం కిలోమీటర్లు 100 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు అంటున్నాం. ఇప్పుడు మనం దూరాన్ని కొలవడానికి టైం ప్రామాణికంగా వాడుతున్నాం. 1 అవర్ జర్నీ ఏంటంటే 1 అవర్ 120 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే 1 అవర్ జర్నీ అనేది తెలంగాణలో ఏ మూలకైనా సరే 1.5 అవర్ 2 అవర్స్లో వెళ్ళొచ్చు. ఆ రింగ్ రైల్ అది పెద్ద గేమ్ చేంజర్ కాబోతూ ఉంది. దూరాన్ని పట్టించుకోరు. అండ్ ఏఐ తోటి కావచ్చు అండ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పెరగడంతో ఏ మనిషి ఎక్కడి నుంచి అయినా హాయిగా పనిచేయచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వెల్త్ క్రియేషన్ అనేది కూడా ఇప్పుడు పెద్ద సిటీలో ఉండి నెలకు ఒక 2 లక్షలు సంపాదించే మనిషి నెల అయిపోయే లోపల 25వ తారీఖు తీసుకుంటే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ అయి ఉంటుంది. ఎందుకంటే అక్కడ స్పెండింగ్ పవర్ అంటే లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ. కాబట్టి అదే ఒక టైర్ 2 సిటీయో టైర్ 3లో కానీ ఉన్న ఒక పర్సన్ మేబీ అక్కడ వచ్చే దాంట్లో 25% వచ్చినా సరే దాంట్లో ఎంత ఖర్చు పెట్టినా ఆయన ఒక 60% అట్లా ఖర్చు పెట్టుకుంటే మిగతా 40% మిగులుతుంది. అండ్ అంతగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. బాంబేలో, ఢిల్లీలో, బెంగళూరులో ఉండే వీళ్ళంతా కూడా మోర్ దెన్ 75 అవర్స్ పనిచేస్తున్నారండి వారానికి. ఒక 45-50 వచ్చే లోపల వాళ్ళ హెల్త్ మొత్తం పాడైపోయి ఉంటుంది. అట్లాంటిది బయట అంటే ఇట్లాంటి టైర్ 2 సిటీస్లో ఉంటే అంత టైం పనిచేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రతి మనిషికి ఒక హాబీ ఉంటుంది. ఆ హాబీతో కూడా మళ్ళీ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ ఈ విషయాన్ని కరెక్ట్గా క్లారిటీ ఇచ్చేసి ప్రతి ఒక్కరూ టైర్ 2 సిటీ అంటే వెల్త్ క్రియేషన్ అనేది ఈ చిన్న సిటీస్లో మన ఖర్చులు తగ్గించుకొని అండ్ అట్ ద సేమ్ టైం తక్కువ టైం పనిచేసి ఎక్కువ పని అంటే నెట్ ఇప్పుడు ఈరోజు ఇంటర్నెట్ తోటి ఎక్కడి నుంచి ఏదైనా పని చేయొచ్చు. అట్లాంటి వాటికి సైడ్ చేసుకొని అటు టైర్ 2 సిటీస్కి డిమాండ్ పెంచడానికి ప్రయత్నం చేస్తాం.